కంప్యూటర్ విజ్ఞానం పొందకుండా ఉండి టెక్స్ట్కి పరిమితమైనట్టయితే ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటుంది. అనేక రకాల మార్పులు వేగంగా వస్తున్నప్పుడు వేగంగా పనికొచ్చేటువంటి మార్పులు తెలుసుకోవాలంటే మనకు కంప్యూటర్ చాలా అవసరం. వాళ్ళ ఇంట్లో కూర్చొని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏం జరుగుతుందో కూడా క్షణాల్లో తెలుసుకునే అవకాశం మీకున్న కంప్యూటర్ ద్వారా సాధ్యమవుతుంది. కాస్త కంప్యూటర్ ఉపయోగించేటువంటి పరిజ్ఞానం పొందినట్టయితే ఇంటిగానే కూర్చొని కావాల్సిన పుస్తకాలు చదువుకోవచ్చు. నెట్లోకి వెళ్ళి కనెక్ట్ అవ్వటం, ప్రపంచంలో ఎక్కడ కూర్చొని వెళ్ళిపోవటం, ఏదో చర్చలోకి వెళ్ళిపోవటం, మీ ఇష్టం వచ్చిన సమాచారం క్షణాల్లో తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రపంచానికి ఒక రకమైనటువంటి మార్గాన్ని ఇది ఇంటెగ్రిటీ సులువుగా ఏర్పాటు చేస్తుంది. అటువంటి సిస్టమ్ మీరు ప్రాక్టీస్ చేసి తెలుసుకున్నట్టయితే మీ ప్రపంచంలో ఏ ఒక వ్యక్తి కూడా భిన్నంగా తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీకు కావాల్సిన చొరవ మీరు చూపించాలి. ఆ చొరవ చూపించి శిక్షణ పొందినట్టయితే దీనివల్ల లాభం జరుగుతుంది. స్కూల్లో ఉన్నంతకాలము స్కూల్లో చదువుకుంటారు, విషయాలు నేర్చుకుంటారు. స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వేరే కంప్యూటర్ కోర్సులో చేసుకున్నట్టయితే చక్కగా హాయిగా జీవితాన్ని గడపవచ్చు. ఇంకొంతమంది పిల్లలకి ఇలా శిక్షణ ఇవ్వచ్చు. ఇంకా భవిష్యత్తులో మంచి స్థాయిలు కలిగే అవకాశం కూడా కంప్యూటర్ కలగజేస్తుంది. ఫ్యాకల్టీస్ మీరు చిన్నవాళ్ళు కావచ్చు, ఉద్యోగరీత్యా మీకు వచ్చేటువంటి సొమ్ము తక్కువే కావచ్చు, కానీ మీరు అందించేటువంటి విద్య కానీ మీరు చేసేటువంటి సేవ కానీ ఏ ఉపాధ్యాయుడికి, ఏ ప్రిన్సిపల్కి, ఏ విద్యా అధికారులకి తక్కువ కాదు. అది గుర్తుపెట్టుకోండి. అంత విద్య నన్ను అందించాలంటే అదే మనం సాఫ్ట్వేర్ కోర్సుకో లేకపోతే కిట్కో యాప్టెక్కో ఎక్కడికొని వెళ్ళాలంటే కొన్ని వేల రూపాయలు పే చేయాలి. ఇవాళ మన దగ్గర ఉన్నంత కూడా పేద పిల్లలకి మీరు అందించినటువంటి సేవని గుర్తుపెట్టుకోండి. మీకు రావాల్సినటువంటి బెనిఫిట్ విషయంలో అంటే మీకు మాకు తక్కువ శాలరీస్ ఉండేటువంటి కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంగా మన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ కూడా కోరుతా ఉన్నాను. నేను కొన్ని స్కూల్స్లో నేను అడిగాను, అమ్మ మీరు .NET కానీ లేకపోతే ఇంకేమైనా జావా కానీ ఇంకేమైనా అదర్ కోర్సులు టైం ఉన్నప్పుడు నేర్చుకోవచ్చు కదా నాన్న అని అంటే అందులో లోడ్ చేయడానికి NIT పర్మిషన్ కావాలి సార్ అన్నారు. అలాంటిది ఏదైనా ఉంటే ఇవ్వండి. వాళ్ళు కూడా మీలాగానే ఇందులో సంస్థలో ఒక భాగస్వామ్యం పంచుకుంటా ఉన్నారు. వాళ్ళకి అవుట్ ఆఫ్ స్కూల్ టైం కానీ లీజర్ టైంలో కానీ .NET కానీ వాళ్ళు ఉన్నటువంటి ప్రోగ్రెసివ్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా వాళ్ళకి ఉపయోగించుకొని ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వాళ్ళకు మెట్టెక్కితే అది NITకి, అది మీకు వాళ్ళందరూ ఎప్పటికీ రుణపడి ఉంటారు. వాళ్ళకి నేర్పుతూ మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు నేర్చుకునేటువంటి MS ఆఫీసు, ఎక్సెల్ ఇవన్నీ కూడా సరిపోవు. ఏ విధంగానూ ఇవాళటువంటి సాఫ్ట్వేర్ ఫీల్డ్లు సరిపోవు. మీ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. ఇంకా మీరు ఎంత పరిపక్వ, మేము కూడా అలాగే టీచర్స్గా మేము కూడా అలాగే ఎంఏ చేసాము, ఎంఎడ్ చేసాము, సార్ వచ్చాక సార్ MA చేశారు, మేడం కూడా MD చేశారు. ఇట్లా ఒకవేళ మీకు ఉద్యోగం వచ్చింది కదా మనకి ఇబ్బంది ఏం లేదు, మీకు 1500 ఎక్కడికి పోయినా దొరుకుతుంది. కానీ ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే ఇంకా పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం మండేకుంటే
పెద్దవాళ్ళకి నమస్కారం. కొద్దిసేపు ఉంటే మీ టైం అంతా వేస్ట్ అవుతుంది. మేమేం మాట్లాడినా కూడా జనరల్గా మీకు ఉపయోగపడేటువంటి విషయాలు మనం చెప్తాం. కానీ యాక్చువల్గా రేపు మీరు క్లాస్ రూమ్స్లోకి లేక మీ కంప్యూటర్ ల్యాబ్లో మీ పిల్లలకి 6 నుంచి 10వ తరగతి పిల్లలకి మరియు ఇంకా ఎన్ని తరగతుల వాళ్ళు కూడా వస్తారా? ఎక్కడన్నా కాల్ ప్రోగ్రాంలో వస్తారు కదా? కాల్ ప్రోగ్రామ్. కాల్ అంటే ఏంటి చెప్తారా ఎవరన్నా? చెప్పండి. క్రమంలో చిన్నపిల్లలు కూడా మీ దగ్గరికి వస్తూ ఉంటారు. మరి వాళ్ళకి ఆల్రెడీ కొంతమంది 2-3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారట. 1 సంవత్సరం నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉండవచ్చు. ఈ సంవత్సరం కొత్తగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని మీకు రేపు ఏ విధంగా ఈ సిలబస్ ఏదైతే కాస్త గతం కంటే ఇప్పటికీ 2 తరగతులలో మారినట్టుగా చెప్పడం జరుగుతుంది. అంటే ఏదో కొంత పర్సంటేజ్ ఉంటుంది. 90% పాత సిలబస్ ఉంటుంది. ఆ కొత్త దానిపైన మీకు అవగాహన కల్పించడానికి, అదేవిధంగా కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా పిల్లలతో ప్రవర్తించాలి, ఏ విధంగా కంప్యూటర్స్ని ఉపయోగించాలి, దానికి సంబంధించినటువంటి కంప్యూటర్ ఎడ్యుకేషన్ మరియు కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగ్. అంటే మీరు చేయవలసినటువంటి కార్యక్రమంలో 2 ఉన్నాయి. शांति प्रिया मेरे पे लक्ष्मी और अमित హలో సార్, ఇక్కడ బండ మీద ఉంటే పెట్టండి. స్కూల్లో ఉన్నాయి ఇంకా అయిపోలేదు సార్. ఒక 10 నిమిషాలు. ఓకే 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 అయిపోయింది సార్. ఓకే ఓకే సార్ మంచి
ఏపీఓ గారికి ఏపీసీ గారికి ఏపీఓ గారికి